రమేష్ సరే సరే 10 నిమిషాలు అనుకుంటారా? సరే ఓకే ఓకే ఓకే. శ్వేత శ్వేత మావయ్య వస్తున్నా. మావయ్య ఏంటి మావయ్య? లోపల ఏం చేస్తాను? పిల్లవాడు ఎంతసేపు అవుతుంది? వినబడతలేదా? ఏం లేదు మావయ్య, సిరి నుండి మోక్షని స్కూల్కి రెడీ చేస్తున్నా. ఓ వాళ్ళను తయారు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆడపిల్లలే కదా, చదివి ఏ ఉద్ధరిస్తారు? ఏ 2 రోజులైనా ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేదే కదా. ఏమో కొడుకులుగా అన్నట్టు చేస్తాను. పోయి నీళ్ళు తీసుకురాబో. సరే మామయ్య, తీసుకొస్తా. ఏమైందే బాబు, పొద్దు పొద్దునే రొల్లు పెట్టుకుంటారు? వదిలేవని అన్నదా మళ్ళా? అది నన్ను ఎందుకంటదిరా? అంటే గింటే నేను అనాలి కానీ. అవునే బాపు, అది కూడా నిజమే. బాపు నీకు ఒక ముచ్చట చెప్పాలనే. ఏంటిది అది? ఈ మధ్యన వదినే బాగా ఓవరి ఎత్తంది. అవునా? ఏం చెప్తుంది చెప్పు, నాకు దాని సంగతి చెప్తా. ఏం లేదే బాపు, నేనట రేపు అత్తగారి ఇంటికి పోతే పొద్దుగా లేవన్నట, ముగ్గేయన్నట, ఇల్లుడువన్నట, బోల్దోమన్నట, బట్టలు విండన్నట. ఇవన్నీ నేర్చుకో 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 నా పానం తింటుందే. ఏంది మా బిడ్డను గంత మాట అంటదా? అది రాని దాని సంగతి చెప్తా. ఇగో మామయ్య వాటర్. అయితే కానీ మా బిడ్డనే అంటానవాట. అయ్యో మామయ్య, నేనేమనలే. ఏమనలేదా? నన్ను ఇంటి పని వంట పని నేర్చుకోమని నొర్రిత్తలేవా? అట్లా కాదు నిఖిత, నువ్వు పనులు నేర్చుకోకపోతే రేపు మీ అత్తగారింటికి వెళ్ళాక పనులు నేర్చుకోలేదా అని మీ అమ్మనే తిడతారు. దానికి పని చేసే కర్మేందే? ఇల్లరికం పట్టుకొచ్చుకుంటా. అయినా నువ్వు చెప్పుడేంది నాకు? సారీ మామయ్య, తప్పైంది, ఇంకెప్పుడు చెప్పను. నువ్వు ఫస్ట్ చక్కగా ఉండు. కన్నగా 2 ఆడపిల్లలను పెద్దగా మగ పిల్లలు అన్నట్టుగా పెద్ద బిళ్ళపిస్తాను.